హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. మా అమ్మగారు ఊరండి ఇది వీరభద్రపురం అడ్డదిగల మండలం అన్నమాట. చిన్న పల్లెటూరు అన్నమాట అండి. మా చిన్నప్పుడైతే ఈ ఊర్లో చాలామంది 1500 మంది కంటే ఎక్కువ ఉండేవారు కాదండి జనం. అంత పల్లెటూరు అన్నమాట. నాన్నగారు వాళ్ళకి వాటర్ ప్లాంట్ అది ఉంది ఇక్కడ. చూసారండి మందార చెట్టు, ఇదొక రకం. అమ్మ రోజు పూజ చేసుకుంటారు. ఇదొక రకం. చూడండి పల్లెటూరులో అంటే ఇలా చూడండి, ఎవరు కూరగాయలు వాళ్ళే పండించేసుకుంటారండి. ఇక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళే కూరగాయలు పండించుకుంటారు, పువ్వులు వేసుకుంటారు, మొక్కలు పువ్వులు పూస్తూ ఉంటాయి. రకరకాల చామంతులు చూసారండి, చామంతి పూలు. చూడండి ఇది బత్తాయి చెట్టు చూసారండి. ఇది చూసారా, చిన్న చిన్న కాయలు, గుత్తులు కిందండి కాయలు. ఇప్పుడు నిత్యం కాయలు ఉంటాయండి చెట్టుకి. చూసారండి గుత్తులు కింద కాస్తాయండి చెట్టు. ఎప్పుడు ఎనీ టైం అండి. ఒకసారి ఒక దిక్కున పూత, ఒక దిక్కున పిందు, ఒక దిక్కున మళ్ళీ పండిన కాయ. అలా చూసారా కాయలు. చూడండి అన్ని కాయలండి. ఇంకా కోతులు, ఊరంతా కోతులండి. కోతులు మాత్రం దులగొట్టేస్తానమాట అండి. చూడండి గుత్తులుగా ఉంటాయి, బెల్లే ఉంటాయండి కాయలు. చక్కగా ఒక మొక్క తెచ్చి వేసుకున్నారు వీళ్ళు. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మా అమ్మగారు ఏం చేస్తారంటే ఒక 4 కాయలు కోసేసి శుభ్రంగా జ్యూస్ తీసేసి ఇద్దరు వచ్చారనుకోండి, ఇక చూసారండి గుత్తులు ఎంత బాగున్నాయి. చూసారా, ఇదిగో చూడండి చిన్న కాయ. చూసారండి చిన్న కాయ. తర్వాత మళ్ళీ ఇగో ఎదిగే కాయలు, ఇంకా కొంచెం ఎదిగిన కాయ, ఇక్కడ పెద్ద కాయలు. చూడండి ఎంత బాగున్నాయి కాయలు. అవన్నీ కాయలండి. చూడండి ఎన్ని గుత్తులు. చూసారు గుత్తులు కాస్తాయండి. ఇదిగోండి గుత్తులు కాస్తాయండి కాయలు. గుత్తులు చూసారండి, ఇగో గుత్తులు ఎంత బాగున్నాయి. చూసారా కాయలు. సింపుల్గా అన్నీ వేసుకుంటారండి ఇంట్లో. పసుపు వేసుకుంటారు, పచ్చి పసుపు వేసుకుంటారు. కోతులు ఉంచమండి ఇక్కడ. గులాబీలు వేసుకుంటారు. ఇంక చిన్న ప్లేస్, పల్లెటూరు కదండి అసలు. పూర్వం నుంచి పెద్ద దొడ్డులు, పెద్ద చెట్లు అన్నీ ఆల్రెడీ. ఇదంతా కూడా కొబ్బరి మొక్కలు నాన్నగారు వేశారు గొట్ట మీద. ఇగో చూడండి ఎంత కాపంటే ఊరంతా నిమ్మకాయలేనండి చెట్టు. ఇదండి చూడండి ఇంతగా కాస్తాను. ఇంకా కాయలు చాలా తక్కువ. కోతులు పడగొట్టేస్తాను. చూసారా కాయలు ఇగో అలా పడగొట్టేసి. చూసారా కోతులు ఉంచవండి, విపరీతమైన కోతులు. బట్టలు కూడా పట్టుకెళ్ళిపోతాయి ఆరబెట్టుకుంటే. అయ్యో చూసారా కాయలు రాల్చేస్తాయండి. కానీ తొలగొట్టేస్తాయి. చూసారా కాయలు. చూడండి మంచి వీడియోస్ పెడుతుంటాను. మీకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.